Praise the Lord. Hallelujah. I greet you all in the most precious name of my Lord Jesus Christ. మరి మనం లాస్ట్ ఎపిసోడ్లో మనం బోరలు గురించి చెప్పుకున్నాము. మరి ఇప్పుడు దేవుడు ఇద్దరు సాక్షుల్ని భూమి మీదకి పంపించారనమాట. ఎందుకు? తన సువార్త చెప్పడానికి, సాక్ష్యంగా ఉండడానికి లోకంలో ఆయన వారి సాక్ష్యాలు చెప్పడానికి కానీ మరి భూలోకంలోకి యేసయ్య ఏం చేశారు? ఇద్దరు సాక్షులను పంపించారనమాట. వారు మరి ఇద్దరు సాక్షులు భూమి మీద ఏం చేశారు, వారు ఎందుకు పంపబడ్డారు, ఏం చేశారు అనేది మనం ఈ 2 విట్నెసెస్ మరి వాళ్ళ గురించి మనం చూద్దాం అనమాట. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినాలు ప్రవచిస్తారు. వీళ్ళు ఎందుకు పంపించారు యేసయ్య అంటే, ఈ లోకంలో వాళ్ళు వాక్యం చెప్పాలి. జాలిగల దేవుడు కదా, మరి గొప్ప దేవుడు, ఇంకా వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ ఉన్నారన్నమాట. ఏంటి? ఎవరైనా కానీ రక్షణ పొందుతారా? ఈ ఇద్దరు సాక్షుల్ని పంపిస్తారనమాట భూమి మీదకి. అయితే ఈ ఇద్దరు సాక్షులు మరి ఎంత కాలము భూమి మీద ఉంటారట? 1260 దినాలు, అంటే 3.5 సంవత్సరాలు వీరు ఎక్కడుంటారు? భూమి మీద ప్రవచిస్తూ ఉంటారన్నమాట. అయితే మరి ఈ భూమి మీద 1,44,000 మంది యూదులు ఎవరినైతే దేవుడు దృష్టిలో పడకుండా కాపాడి ఉండెనో వారే ఇంతవరకు శ్రమల కాలంలో సువార్త ప్రకటించుతున్నారు. అయితే ఇదివరకమ్మ పాస్ట్ టెన్స్ ఏంటంటే 1,44,000 మంది ఆయన యొక్క ముద్రను, యేసయ్య ముద్రను ధరించుకొని ఈ లోకంలో వారు ఏం చేశారట? సువార్త ప్రకటించారట. అయితే ఇప్పుడు వారు దేవుని దగ్గరికి చేరారనమాట. అయితే అందుకని చెప్పేసి యేసయ్య ఏం చేశారు అంటే ఇద్దరు సాక్షుల్ని భూలోకానికి పంపించారన్నమాట. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు సాక్షులు ప్రవచించడానికి, ఆత్మల రక్షణ కొరకు ఆయన సువార్త ప్రకటించడానికి పరలోకం నుండి ఇద్దరిని భూమి మీదకి పంపించారనమాట. వీరు 1260 దినములు అనగా 3.5 సంవత్సరాలు ప్రవచించెదరు. ఎంతకాలం వీళ్ళు ప్రవచిస్తారట? 3.5 సంవత్సరాలు. వీళ్ళిద్దరు ఎవరు అనేది గనకమ్మ మనం చూస్తే మనకి జకర్యా గ్రంథంలో దొరుకుతుంది. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం మనం గనక చూస్తే అమ్మ అక్కడ మనకు దొరుకుతుంది అనమాట. ఏంటట? యెరూషలేము మందిరము తిరిగి కట్టబడుచుండగా ప్రవక్త అయిన జకర్యాకు ఒక దర్శనము కలిగింది. ఆ దర్శనంలో ఒక సువర్ణ దీపస్తంభం, ఈ దీపస్తంభానికి ఇరువైపులా 2 ఒలీవ చెట్లను ఉండుట ఆ ప్రవక్త చూశారు. తర్వాత ఏంటట? ఈ ఇద్దరు సాక్షులే ఈ ఒలీవ చెట్లని చెప్పవచ్చు. జకర్యాకి దర్శనం కలిగిందమ్మా. 4వ అధ్యాయము 14వ వచనం మీరు చూస్తే ఈ ఇద్దరు సాక్షులు ఎవరు అనేది మనకి తెలుస్తుందన్నమాట. మరి వీళ్ళిద్దరట సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయువారై ఉన్నారు. ఈ ఇద్దరు యెహోవా ఎదుట, యెహోవా దగ్గర నిలబడి అభిషేక తైలము పోయిస్తూ ఉన్నారట వీళ్ళు. మరి వీళ్ళను గురించి మనకు బైబిల్లో ఎక్కడ లేదు, కానీ ఈ జకర్యా గ్రంథంలో మాత్రమే మనకు దొరుకుతుందన్నమాట. వీళ్ళిద్దరూ పరలోకములో యెహోవా సన్నిధిలో తైలము పోయువారై ఉన్నారు. మరి 2 ఒలీవ చెట్లు ఏముందట? దీపస్తంభాన్ని ఉంది, ఒక సువర్ణ దీపస్తంభం. ఈ దీపస్తంభానికి ఇరువైపులా 2 ఒలీవ చెట్లు అనమాట. ఇరువైపులా 2 ఒలీవ చెట్లు. ఆ ఒలీవ చెట్లే వీరిద్దరు. అయితే వీరిద్దరు ఏం చేస్తారు? వీళ్ళిద్దరూ ఆ ఒలీవ చెట్లకి సాదృశ్యంగా ఉన్నారు. మరి వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడి తైలము పోయువారై ఉన్నారు. ఇది ఏంటి? ఎవరు చెప్పారు మనకి? జకర్యా ఆయన దర్శనంలో చెప్పారనమాట. మనకి జకర్యా 4వ అధ్యాయము 14వ వచనంలో ఇది రాయబడి ఉందమ్మా. ఏంటంటే అక్కడ ఒక దీపస్తంభం ఉందట. ఆ దీపస్తంభానికి ఇరువైపులా 2 ఒలీవ చెట్లు ఉన్నాయన్నమాట. ఈ 2 ఒలీవ చెట్లు ఈ ఇద్దరు సాక్షులే అని చెప్తూ ఉన్నారనమాట. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారటే అంటే ఇరుప్రక్కల నిలబడి ఏం చేస్తున్నారట? తైలము పోయువారై ఉన్నారు. అభిషేక తైలం పట్టుకుని అభిషేక తైలాన్ని పోస్తూ ఉన్నారనమాట. అది ఈ ఇద్దరు సాక్షులు.
తర్వాత మనం చూస్తే అమ్మ ఏంటి మరి వీళ్ళిద్దరు ఎవరన్నా వచ్చేసి వీళ్ళిద్దరు ఏంటి సాక్ష్యం చెప్తున్నారు, ఇప్పుడు భూలోకంలో మనకు అన్నీ జరుగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాము. దైవజనులను ఎలా హింసిస్తున్నారో, ఏమేమి చేస్తున్నారో, మరి సాతాను వేసే అగ్ని బాణాలకి మరి నిజంగా నేను డైలీ ప్రార్థనలో పెడతాను. ఏంటి సాతాను వేసే అగ్ని బాణాలని ఆర్పి వేయటానికి ప్రతి దైవజనుడికి మీ శక్తి ఇవ్వండి అయ్యా. ఆ శక్తి అగ్ని బాణాలను ఆర్పివేయగలిగే శక్తి కనుక ఉంటే అవి అగ్ని బాణాలు ఎవరికి తగులుతాయి, వెనక్కిపోయి ఆ సాతానికే తగలాలి. మరి ఇక్కడ మనం కనుక చూస్తే మరి ఈ ఇద్దరిని మరి లోకములో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే కీడు చేస్తారా, వాళ్ళకి ఏదైనా వాళ్ళని హింసిస్తారా అనేది అది ముందే దేవుడు ఆలోచించుకుని ఏం చేశాడటమ్మా, ఎవడైనాను వీరికి హాని చేయ తలంచిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయును. చూడండి ఎంత గొప్ప దేవుడు, ఎంత ఇచ్చాడు. ఏంటి ఎవరైనా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని హింసించాలి, వాళ్ళని కొట్టాలి, వాళ్ళని ఇచ్చేయాలి అని ఎవరైనా దగ్గరకు వెళితే ఈ ఇద్దరి నోటి నుండి అగ్ని వచ్చి వాళ్ళని దహించి వేయును. అందుకే ఎవ్వరు ఈయన దగ్గరికి రారు. ఎందుకు? ఈ నోట్లో నుండి అగ్ని వచ్చి వాళ్ళని దహించి వేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి మరి ఎవరు కూడా వీళ్ళ దగ్గరికి రావటానికి, వీళ్ళని హింసించడానికి ఎవ్వరు కూడా ధైర్యం లేదనమాట. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారట, ప్రవచించే దినములు లో వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. ఇంకా ఏంటట, ఏం అధికారం ఉంది వీళ్ళకి? నోటి నుండి అగ్ని వస్తుంది అనమాట. అగ్ని వచ్చి శత్రువులు ఎవరైనా సరే వీళ్ళ జోలికి వస్తే వాళ్ళని కాల్చివేస్తుంది అనమాట. అగ్ని చేత కాల్చివేయబడతారు వాళ్ళు. మళ్ళీ తర్వాత ఏంటట, 3.5 సంవత్సరాలు వీళ్ళకి ఏముందట, వారు ప్రవచించే దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూసివేస్తారట. ఆకాశాన్ని మూసివేయడానికి వీరికి అధికారము కలదు భూమి మీద. అయితే తమకు కీడు చేయవారిని తమ నోటి నుండి వచ్చు చెప్పాను అగ్నితో కాల్చివేస్తారు. మరి ఈ ఏలియా అగ్ని రథముపై కొనిపోబడ్డాడు కాబట్టి ఆయన మరణించలేదు కాబట్టి మరలా వచ్చి మరణిస్తాడని కొందరు బైబిల్ పండితుల అభిప్రాయం. అయితే మనకి ఇంపార్టెంట్ ఏంటంటమ్మా, ఈ ఇద్దరు దేవుడు ఎందుకు పంపించారు, వాళ్ళకి ఏమేమి ఉన్నాయి, ఏ శక్తి వాళ్ళలో ఉంది అనేది మనం గ్రహించాము ఇప్పుడు కదమ్మా. అగ్ని, వాళ్ళ నోటి నుండి అగ్ని వచ్చి శత్రువులను కాల్చేయచ్చు. కొన్ని సంవత్సరాలు ఆకాశం మూసివేయబడుతుంది అనమాట. ఆ వర్షం రాకుండా ఆకాశాన్ని మూసివేస్తారు. అంటే వాళ్ళకి ఏంటి, ఆ శక్తి దేవుడు ఇచ్చాడనమాట. అయితే మన వాళ్ళందరూ ఇప్పుడు బైబిల్ పండితులు ఏంటంటే ఎన్నో డెసిషన్స్ వాళ్ళ ఇది అనమాట, డిక్లరేషన్స్, వీళ్ళు పలానా వాళ్ళు, వీళ్ళు పలానా వాళ్ళు, వీళ్ళు పలానా వాళ్ళు అయ్యి ఉండొచ్చు. దేవుడు అంటే మన ఊహలే అనమాట. ఈయన మరి ఏంటంట, నీళ్ళను రక్తంగా మార్చే శక్తి వీళ్ళకుందట. వర్షాన్ని ఆపే శక్తి ఉంది, నీళ్లను రక్తంగా మార్చే శక్తి కూడా ఉందన్నమాట. ఎవరు నీళ్ళని రక్తంగా మార్చింది? మోషే కదా, మోషే మార్చాడు కదా. ఎక్కడ? ఈజిప్ట్లో. అంటే నేను ఫస్ట్ లెటర్స్ రాసుకున్నాను ఏంటంటే, రక్క పేయి పదవమి చీతో, రా రక్తం, కా కప్పలు, రక్క పేలు, రక్క పేయి ఈగలు, ప అంటే పశువులు, వా అంటే వడగండ్లు, మీ అంటే మిడతలు, పదవమి మీ మిడతలు, పదవమి చీతో, చీ అంటే చీకటి, తో అంటే తొలిచూలి బిడ్డ. తొలిచూలి బిడ్డలందరూ కూడా అక్కడ చనిపోతారు కదా, అదనమాట. ఆ 10 తెగుళ్ళు అనమాట. అందుకని ఈ అర్థమైంది కదా. రక పేయి పదవమి చీతో, రా రక్తము, కా కప్పలు, పేలు ఈ ఈగలు, పా పశువులు, దా దద్దులు, వా వడగండ్లు, మీ మిడతలు, చీకటి, తో తొలిచూలు బిడ్డ. అర్థమైంది కదా. 10 తెగుళ్ళు కావాలంటే మీరు రాసుకోండి, 10 తెగుళ్ళు. అయితే ఈ తెగుళ్ళు కూడా ఇవి మోషే చేసినాయి కాబట్టి ఈ మోషే అయి ఉండొచ్చు అని చెప్పేసి కొందరు ఉద్దేశం అనమాట. మోషే ఏలియాలు అయి ఉండొచ్చు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఎందుకు ఏలియా? ప్రభువు రూపాంతర కొండ మీద వచ్చినప్పుడు ఈ మోషే ఏలియాలే వచ్చారు కాబట్టి మరలా ఆయన భూమి మీదకి వీరిద్దరినే పంపించవచ్చు. వీళ్ళిద్దరని కరెక్ట్ కాదమ్మా, ఊహలు. ఇవన్నీ డిక్లరేషన్స్. బైబిల్ పండితులు వాళ్ళు డిక్లేర్ చేసుకుంటున్నారనమాట, వాళ్ళ ఉద్దేశాలు చెప్తూ ఉన్నారు. మోషే ఏలియాలు అయి ఉండవచ్చు అని. కాబట్టి ఈ ఇద్దరు సాక్షులు వీరే అని బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారనమాట. కొందరు ఏమంటున్నారు, హానోకు ఏలియా అని చెప్తూ ఉన్నారు.
హానోకు ఏలియా అని కొంతమంది డైషన్స్ అనమాట బైబిల్ పండితులు. ఎందుకు హానోకు ఏలియా? హానోకు ఎత్తబడ్డాడు కదా, యేసయ్యతో ఎత్తబడ్డాడు కదమ్మా హానోకు. మరి ఆయనకి మరణించలేదు కదా, ఏలియా కూడా మరణించలేదు కదా, అగ్ని రథం మీద తీసుకెళ్ళబడ్డాడు కదా ఏలియా కూడా. అందుకని ఇద్దరు ఈ భూలోకంలో పుట్టిన వారికి అందరికీ తప్పక మరణం కలగాలి అని చెప్పేసి ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ మరణించాలి కాబట్టి ఈ భూమి మీదకి వచ్చింది. వీళ్ళిద్దరు వస్తారు, వచ్చింది కాదు వస్తారు, అంత ఫ్యూచర్ అమ్మ. ఫ్యూచర్లో జరగబోయే ఈ ప్రకటన గ్రంథం. ఎవరైతే ఏమైంది, ఇద్దరు సాక్షులైతే వస్తారు. ఇద్దరు సాక్షులైతే వచ్చేసి భూమి మీద మరియు దేవుని వాక్యం ప్రచురిస్తారు, వాళ్ళ సాక్ష్యాలు చెప్తారు. 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏమవుతుంది? ఈ 3.5 సంవత్సరాలు అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందట, అగాధములో నుండి ఒక క్రూర మృగము వచ్చి వీరితో యుద్ధము చేసి, క్రూర మృగం సాతాను. ఇక సాతాను ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కదా. అయితే ఈ సాతాను ఏం చేస్తుంది, ఈ క్రూర మృగానికి 10 కొమ్ములు 7 తలలు. అయితే ఈ క్రూర మృగము వచ్చేసి ఏం చేస్తుందట, వీరిద్దరితో యుద్ధము చేసి మరి జయించి వారిని చంపేస్తుంది. అర్థమైందమ్మా? ఈ క్రూర మృగం వచ్చేసి వీళ్ళిద్దరిని జయిస్తుంది అనమాట. జయం దాని క్రూర మృగానికి జయం, సాతానికి జయం కలిగిందనమాట. అప్పుడు వీళ్ళందరూ ఈయన మరి చేసే అద్భుత కార్యాలు ఇవన్నీ చేసిన వాళ్ళందరూ ఏం చేస్తారు, చనిపోతే ఆ సంత వీధులలో పడేస్తారనమాట. ఇద్దరు శవాలను చూసి సంత వీధుల్లో రోడ్ల మీద పడి ఉంటాయి అన్నమాట, 2 శవాలుగా వీరిద్దరు. అయితే ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళలో అవిశ్వాసులు కదా, వాళ్ళలో కొంతమంది రక్షణ పొందుతారు, యేసయ్యను అంగీకరిస్తారు. ఎవరైతే యేసయ్యను అంగీకరించారో వాళ్ళు వారి శవాల దగ్గరికి వచ్చి ఎంతో దుఃఖంతో ఏడుస్తూ కూర్చుని ఉంటారన్నమాట. ఇంకా అవిశ్వాసులు ఎవరైతే ఈయన మాటలు వినని వాళ్ళో, ఎవరైతే ఈయనను దూషించారో, ఎవరైతే ఈయనని వ్యతిరేకించారో వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా, ఈ అంటే ఈయన ఎంతకాలము శవాలుగా ఉంటారు ఈ భూమి మీద అంటే అమ్మా 3.5 దినాలు. ఆ 3.5 దినాలు ఈ విశ్వాస బిడ్డలందరూ ఏడుస్తూ ఆ శవాల దగ్గరే కూర్చుని ఉన్నారు. అవిశ్వాసులు ఏం చేస్తున్నారు, అవిశ్వాసులు పండగ చేసుకుంటున్నారు. ఈ ఇద్దరు చనిపోయినందుకు ఏం చేస్తున్నారు, అవిశ్వాసులు వీరు బహుమానాలు తీసుకుని ఒకళ్ళొకళ్ళు ఇంత సంతోషం అనమాట. మనం క్రిస్మస్ టైంలో బహుమానాలు ఇచ్చుకుంటూ ఉంటాం కదా స్నేహితులకి, అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారు, మా బహుమానాలు ఒక్కొక్కళ్ళకొకళ్ళకి బహుమానాలు ఇచ్చుకుంటూ సంతోషంగా పండగలు చేసుకుంటూ నవ్వుకుంటూ ఎగురుతూ మరి అట్లా సంతోషంగా ఎవరున్నారు, అవిశ్వాసులు. ఎవరైతే ఈయన్ని వ్యతిరేకించారో, ఎవరైతే ఈయన చెప్పే మాటలను అంగీకరించలేదో వారందరూ కూడా ఏం చేస్తున్నారు, పండగ బహుమానాలు పంచుకోవడం. ఈ 3.5 దినాలు ఈ శవాలు అక్కడ ఉంటాయి అన్నమాట. అయితే మరి ఏంటి, మరి ఈ 3.5 దినాల తర్వాత ఏమైంది, వీరు ఈ 3.5 దినాలు అయిన తర్వాత దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశిస్తుంది. అప్పుడు వారు లేచి కాళ్ళు ఊని నిలబడిరి. ఏంటట, ఈ జీవాత్మ దేవుడు ఏం చేశాడమ్మా, 3.5 దినములు అయిన తర్వాత వీరు పండగలు చేసుకుంటున్నారు, వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు పాపం. వీళ్ళు ఎందుకు, ఆయన వలన రక్షణ పొందారు, వాళ్ళ వలన రక్షణ యేసయ్యను అంగీకరించారనమాట వీళ్ళు. అందువలన వీళ్ళేమో ఏడుస్తూ ఉన్నారు. అవిశ్వాసులు ఏం చేస్తున్నారు, పండగ అంతలో ఏం జరిగింది, ఆ 3.5 దినాలు అయిపోద్ది. ఆ 3.5 దినాలు అయ్యే టైంలో ఏమవుతుందంటే తండ్రి దగ్గర నుంచి జీవాత్మ ఒకటి వచ్చి వారిద్దరిలో ప్రవేశించి ఆ జీవాత్మ వలన వీరిద్దరూ లేచి నిలబడి కాళ్ళు ఊని నిలబడిరి. జీవం రాగానే ఏం చేశారు, నిలబడ్డారు. నిలబడగానే ఏంటట, ఒక శబ్దం వినపడుతుంది. మనం యోహాను, పరిశుద్ధుడైన యోహాను దేవుడి మాట వింటాడు కదా, పరిశుద్ధుడైన యోహాను ఏంటి, ఇక్కడకు ఎక్కిరమ్ము అంటే అప్పుడు మనం చెప్పుకున్నాము, ఇక్కడికి ఎక్కిరమ్మంటే యోహాను అక్కడే కాదు సంఘానికి కూడా సాదృశ్యంగా ఉంది ఇది, అందుకే సంఘం కూడా వెళ్ళింది అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఇక్కడకు ఎక్కిరమ్ము అనే శబ్దం వీరికి ఇద్దరికి వినపడింది. ఇద్దరు అప్పుడు ఏం చేశారమ్మా, ఈ శబ్దం వినగానే అంటే వీళ్ళిద్దరూ ఆరోహణమైరి. ఎక్కడికి ఆరోహణమయ్యారు, పరలోకానికి వీరిద్దరూ ఆరోహణమయ్యారనమాట. అప్పుడు ఏమైంది, దీనిని బట్టి భూజనుల్లో గొప్ప
భయం కలిగిన చూస్తూ ఉన్నారు. వీళ్ళకి ఏం అర్థం కావట్లా. వీళ్ళు పండగ చేసుకుంటూ ఉన్నారు కదా, వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఏంటి ఇద్దరు లైఫ్ వచ్చేసింది, జీవం వచ్చేసింది వాళ్ళలోకి. వాళ్ళు ఏం చేస్తున్నారు? పరలోకములోనికి వారు ఉన్నట్టుగా పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట ఇద్దరు కూడా. అప్పుడు ఏంటి, జనాలకు భయం పట్టుకుంది. అమ్మో ఇదేంటి, మనం అంతా ద్వేషించాము, ఇలా దేవుని శక్తి, నిజంగా దేవుని శక్తి ఉంది, అయ్యో మనం ఇట్లా అయ్యాము, ఇంత చేశామని చెప్పేసి వాళ్ళు ఎంతగానో భయపడుతూ దుఃఖిస్తూ ఉంటారనమాట. అప్పుడు ఏం జరుగుతుందమ్మా, అదే సమయంలో అక్కడ పెద్ద భూకంపం కలుగుతుంది. ఆ పట్టణంలో 10వ భాగం కూలిపోతుంది. ఈ భూకంపంలో 7,000 మంది చనిపోతారనమాట. మిగిలిన వారు ఇంకా ఏంటి, భయాక్రాంతులై పరలోక దేవుని మహిమపరిచిరి. ఈ విశ్వాసులు ఉన్నారు కదా, అప్పుడు ఈ ఇద్దరు సాక్షులు చెప్పినటువంటి ప్రవచనాలు కానీ, వాళ్ళు చేసినటువంటి బోధలు కానీ అవన్నీ విని రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? కూర్చుని దేవుని మహిమపరుస్తూ ఉన్నారయ్యా, ఎంత గొప్ప సాక్షులు ఇద్దరిని నువ్వు తీసుకున్నావయ్యా, జీవాత్మ వారిలోకి పంపించావయ్యా, ఎంత గొప్ప దేవుడు నాయన అని చెప్పేసి కూర్చుని వీళ్ళందరూ ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ ఎంతో సంతోషంగా వీళ్ళు విశ్వాసులు అందరూ కూడి మరి దేవుడిని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నారనమాట. వీళ్ళు ఎందుకు దేవుడు పంపించాడు పరలోకం నుండి? ఇద్దరిని దేవుడు ఎందుకు పంపించారంటే, భూలోకంలో మరి ప్రవచించడానికి, వాక్యం చెప్పడానికి, దేవుని పరిచర్య చేయడానికి యేసయ్య ఇద్దరు సాక్షులను భూమి మీదకు పంపించారు. అయితే ఇద్దరు సాక్షులను భూమి మీదకు పంపించేటప్పుడు యేసయ్య ఏం చేశారమ్మా, వీరి నోటిలో అగ్ని కురిపించే, ఇదే భాగ్యం అనమాట. వారు నోరు తెరిస్తే వాళ్ళ నోటి నుండి అగ్ని వస్తుంది అనమాట. అయితే వాళ్ళు కావాలంటే అగ్ని వస్తుంది, లేకపోతే మామూలు మాటలు వాళ్ళు మాట్లాడాలి కదా. మరి విశ్వాసులతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడే అగ్ని. మరి విశ్వాసులతో చక్కగా దేవుని వాక్యం చెప్పాలి, వాళ్ళు సాక్ష్యాలు చెప్పాలి. మరి ఇద్దరు సాక్షులు, మరి అందుకే సాక్ష్యాలు చెప్పాలి వాళ్ళిద్దరు కూడా. మరి అట్లాగా వాళ్ళ ఎంతో మందిని మరి వీళ్ళిద్దరు సాక్షులు దేవుని వైపుకి తిప్పారనమాట. ఆ సాక్ష్యం విని ఎంతగానో మరి వాళ్ళిద్దరికి దేవుడు మరి ఏమేంటి ఇచ్చారనమాట. వాళ్ళిద్దరికి కలిపి ఏంటట, ఒకళ్ళు వర్షము రాకుండా ఆకాశాన్ని మూసివేసే శక్తి వారికి ఉంది. ఇంకొకటి ఏంటి, ఇంకొక శక్తి వాళ్ళకి ఇచ్చినటువంటి ఇదేంటట, నీళ్లను రక్తంగా మార్చే శక్తి అనమాట. ఈ మోషే ఈజిప్ట్లో ఏం చేశాడమ్మా, అన్ని 10 తెగుళ్ళు నేను చెప్పాను కదా ఆల్రెడీ. రకపేయి పద వమి చీతో, రకపేయి పద వమి చీతో అనేది అనమాట. అంటే ఈ 10 తెగుళ్ళు నేను చెప్పాను. రక్తము, కప్పలు, మరి ఈ ఈగలు, పశువులు, దాదద్దులు, వడగండ్లు, మిడతలు, వమి చీకటి, తొలిచూలు పిల్లలు చంపబడడం అనమాట. తొలిచూలు బిడ్డలు చంపబడడం, అది మోషేకు ఉంది. అయితే ఇప్పుడు బైబిల్ పండితులు ఏం చెప్తూ ఏంటి వారి ఉద్దేశాలు, వాళ్ళ డిక్లరేషన్స్ ఏం డిక్లేర్ చేస్తూ ఉన్నారు? వీరిద్దరూ వీటిని బట్టి నీళ్ళని రక్తంగా మార్చేది మోషే కాబట్టి ఒక్కళ్ళు మోషే. మరి ఆకాశాన్ని 3.5 సంవత్సరాలు వర్షం లేకుండా చేసింది ఏలియా కాబట్టి ఏలియా అయి ఉండొచ్చు అని చెప్పేసి ఈయన అంటున్నారనమాట. వాళ్ళు ఎందుకు ఇవి అంటున్నారంటే, మరి వాళ్ళిద్దరికి ఉన్నటువంటి వాళ్ళకు వరం అనమాట. వాళ్ళకి శక్తి దేవుడు ఇచ్చాడు, ఈ శక్తి వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి, ఈ వరాలు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మోషే ఏలియాలు అని కొంతమంది డిక్లేర్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఏమని డిక్లేర్ చేస్తున్నారు అంటే, వీరిద్దరూ హానోకు ఏలియాలు. ఎందుకంటే పుట్టిన వారు తప్పక మరణించాలి, ఈ భూలోకంలో మరణించాలి అనే దానిని బట్టి వీరు మరణించలేదు కాబట్టి వీరిద్దరే, ఎవరు హానోకు ఏలియాలు భూమి మీదకి వస్తారు అని చెప్పేసి ఒక వర్గం చెప్తూ ఉందన్నమాట. వారు ఇలాగా డిక్లేర్ చేస్తున్నారు. ఎందుకంటే వీరిద్దరు మరణం చూడలేదు. హానోకేమో ఎత్తబడ్డాడు కదా, దేవునితో ఎత్తబడ్డాడు హానోకు. మరి ఏలియా కూడా ఎత్తబడ్డాడు, ఏలియా కూడా మరి మరణం చూడలేదు కదా. అందుకని చెప్పేసి వచ్చేవాళ్ళు ఇద్దరు కూడా మరి ఇక్కడ భూమి మీద మరణించాలి కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఏలియా హానోకు అయి ఉంటారు అని చెప్పేసి మరి కొంతమంది బైబిల్ పండితులు డిక్లేర్ చేస్తూ ఉన్నారన్నమాట. సరే ఏది ఏమైనా అయితే వాళ్ళు వచ్చిన పని మాత్రం వాళ్ళు నెరవేర్చారు. మరి 3.5 సంవత్సరాలు మరి దేవుని గురించి ప్రవచించారు. మరి ఈ 3.5 సంవత్సరాలు అయిన తర్వాత మరి ఏమైంది, క్రూర మృగం వచ్చేసి యుద్ధం చేసి వీరిద్దరిని చంపేసినప్పుడు 3.5 దినాలు వీరు ఎక్కడున్నారనమాట, మరి సంత వీధుల్లో పడేసినాయి వారి శవాలు. పాపం ఆ శవాలు పడేసి ఉంటే, అమ్మ వీళ్ళు
మర్చిపోయారని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు, పండగ చేసుకుంటూ ఉన్నారనమాట. ఎవరు? అవిశ్వాసులు, ఈయన మాట వినని వారు, దేవుని రక్షణ భాగ్యం పొందని వారు అనమాట. అయితే పండగ చేసి 3.5 దినాలు బహుమానాలు పంచుకుంటూ సంతోషంగా పండగలు చేసుకుంటూ ఉన్నారు. మరి విశ్వాసులు ఏం చేస్తున్నారు? ఆ శవాల దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉన్నారన్నమాట, దుఃఖిస్తూ ఉన్నారు. అయ్యో వీళ్ళు చనిపోయారు అని చెప్పేసి దుఃఖిస్తూ ఉన్నారన్నమాట విశ్వాసులు. అయితే తర్వాత ఏమైందమ్మా, ఒక్క దినం ఆ 3.5 అవ్వగానే ఏమైంది, పరలోకము నుండి జీవాత్మ వచ్చేసి వారిలోకి వచ్చింది. ఆ జీవాత్మ మరి ఆదం కూడా అలానే కదా, మరి జీవాత్మ ఊదాడు కదా దేవుడు, మట్టి తీసుకుని బొమ్మ ఒక ఇది ముద్దగా చేసి దానిలోకి జీవాత్మను ఊదాడు కదమ్మా. అలాగే ఇక్కడ కూడా దేవుడు జీవాత్మను వీళ్ళలోకి పంపించారనమాట. అప్పుడు ఎప్పుడైతే జీవాత్మ వీరిలోకి వచ్చిందో వీరు ఏం చేశారట, కాళ్ళు ఊని నిలబడగానే ఏమైందమ్మా, వాళ్ళు నిలబడగానే వాళ్ళు ఆరోహణమవుతూ పైకి వెళ్ళిపోయారు. అందరూ జనాలు చూస్తూ ఉన్నారు, ఇదేంటి వండర్ అనమాట, ఎంత ఆశ్చర్యం వాళ్ళకి. అయితే వాళ్ళందరూ చూస్తూ భయపడుతూ, అమ్మ ఇదేంటి ఎలా వెళ్ళిపోతున్నారని చెప్పేసి అందరూ భయపడుతూ భయాక్రాంతులైపోయారనమాట. అప్పుడు భూమి మీద భూకంపం కలుగుతుంది. ఆ భూకంపంలో 7,000 మంది జనం చనిపోతారనమాట. తర్వాత వాళ్ళందరూ ఇక ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వాళ్ళు దేవుని మహింపరుస్తూ ఉన్నారనమాట. అది ఈ 2 సాక్షులను గురించమ్మా. మీరు జాగ్రత్తగా మరి మళ్ళా ఇది ఎన్నో అధ్యాయంలో ఉంది. 2 సాక్షుల గురించి మనం గనక చూస్తే 11వ అధ్యాయంలో మొదటే ఉంటుందమ్మా 2 సాక్షుల గురించి. 11వ అధ్యాయం చదవండి, 3 వచనం నుంచి మీరు కిందకి చదివితే మనకి దొరుకుతుంది అనమాట. ఇది మరి అర్థమైంది కదా. మరి మనం చిన్న ప్రార్థన చేసుకుందామా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీ బంగారు పాదాలకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు రాజా, నా గొప్ప తండ్రినైనా. అయా ప్రభ సులువు చాటును మరుగుపరిచి ప్రభ మీరు మాట్లాడినందుకు మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. అయా ప్రభ, అయా ఎంతమందో బిడ్డలు ప్రభ ఎన్నో ప్రాబ్లమ్స్ నాయన, మరి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు నాయన. మరి నాయన క్యాన్సర్, ఎయిడ్స్, ఇంకా లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లంతో బిడ్డలు, ఇంకా ఎన్నో ప్రభ థైరాయిడ్ ప్రాబ్లంతో, ఎన్నో ప్రాబ్లమ్స్తో నాయన బిడ్డలు ప్రభ ఎంతో బాధపడుతూ ఉండగా నాయన బిడ్డలను ప్రభ స్వస్థపరిచే యెహోవా తండ్రి ప్రభ మీ బిడ్డలకు స్వస్థత దయచేయమని, నీ బిడ్డలకు ప్రభ స్వస్థత దయచేయమని వేడుకొంటున్నాను నాయన. ఎంతమంది కుటుంబాలు అయితే, ఎంతమంది బిడ్డలు ప్రభ నా వాక్యం ద్వారా ప్రభ రక్షణ పొందుతున్నారు నాయన, మిమ్మల్ని అంగీకరిస్తున్నారు నా తండ్రి ప్రభ. ఆ బిడ్డల కోసం నేను ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా ఆ బిడ్డలను తొట్టిల్లకుండా నా తండ్రి మీరు కాపాడమని ప్రభ నేను వేడుకొంటున్నానయ్యా. అయ్యా మరి ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసినటువంటి ప్రభ శ్రీకాంతను ప్రభ, రమ్యలతను, మరి ప్రణయ్ను ప్రభ, వారిని బట్టి కుటుంబాన్ని బట్టి నేను ప్రార్థిస్తున్నాను నా తండ్రి ప్రభ. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. ఎటువంటి ప్రాబ్లం కుటుంబంలో లేకుండా ప్రతి ప్రాబ్లంకి మీరే జవాబు అయ్యా, ఏసే జవాబు నాయన. వారి ప్రాబ్లమ్స్ ఏమన్నా ప్రభ అన్నిటికీ మీరు జవాబు ఇవ్వమని నాయన నేను వేడుకొంటున్నాను నాయన. 2 బిడ్డలు ప్రభ మరి చదువుతుండగా మీ జ్ఞానంతో నింపండి అయ్యా. బిడ్డలకు మంచి జ్ఞానం, మంచి తెలివి దయచేయమని నాయన. బిడ్డలను ఆశీర్వదించమని అయ్యా. బిడ్డలు ప్రభ కాలేజీకి వెళుతూ వస్తూ ఉండగానైనా ఎటువంటి అపాయాల బిడ్డలకు జరగకుండా నాయన మీ ప్రభ మీ దోతలను ఎల్ల వేళల ప్రభ బిడ్డల చుట్టూ ఉంచమని నేను వేడుకొంచున్నానయ్యా. ఆ కుటుంబం చుట్టూ ప్రభ మీ దోతలను ఉంచండి అయ్యా. ఎటువంటి ప్రభ ఈ సాతాను శోధనలు కానీ నాయన ఈ లోక సంబంధమైనవి లేకుండా నాయన పరలోక సంబంధమైనటువంటి విషయాలకే ప్రభ వారి మనసును పెట్టి నాయన ప్రభ వారి ఇరువురిని ప్రభ నాయన నీలో ప్రభ ఇంకా నాయన ఎదిగి నా తండ్రి ప్రభ ఆత్మ ఫలాలు పండించే బిడ్డలుగా వారి ఇరువురిని ప్రభ మరి ఆశీర్వదించమని, బిడ్డలను కూడా ఆశీర్వదించి ప్రభ బిడ్డలు ఇంకా వారి చదువుల్లో ఎదిగే భాగ్యము దయచేయమని వేడుకొంటున్నాను నా తండ్రి. ఇంకా ప్రభ మరి కుమారి కొరకు ప్రభ మరి నాయన వినుకొండ ప్రభ బిడ్డ ఎంతగానో మీకోసం నాయన ఎంతబడ కష్టపడుతుంది నాయన. మరి ఆమె కుమారుడు ప్రభ మరి బాలాజీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను అయ్యా. టైఫాయిడ్తో బాధపడుతున్నాను నాయన ప్రభ. మరి ఆ టైఫాయిడ్ జబ్బును ముట్టండి అయ్యా ప్రభ. బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకొంటున్నాను నాయన. ఇంకా ప్రభు నా ఫ్రెండ్స్ అందరి కొరకు నాయన బిడ్డలు నీలో ఎదిగే భాగ్యము దయచేయమని అందరి కొరకు నేను పేరు పేరున ప్రార్థిస్తున్నాను నా తండ్రి. మీకు స్తోత్రాలు యేసయ్యా. మీకే సమస్త మహిమ ఘనతలు నాయన. అయా ప్రభు మా కుటుంబంలో కూడా నాయన మీరు ఉండి ప్రభు మా కుటుంబంలో కూడా శాంతి సమాధానం దయచేయండి అయ్యా. బిడ్డల కొరకు ప్రభ మరి యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. యవన కాలంలో నీ కాడి మోసే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా. నా బిడ్డలకు కూడా నాయన బావి కొరకు జింకు కొరకు ప్రార్థిస్తున్నాను
నామాన బిడ్డలు ప్రభు వారి కుటుంబాలు వర్ధిల్లాలి నాయన, కుటుంబాల్లో ప్రభు శాంతి సమాధానం బిడ్డలకు దయచేయండి అయ్యా. ఆరు బిడ్డల ప్రభు మరి ఆరోగ్యంగా ఉండే భాగ్యం నాయన, చిన్న బిడ్డలు ప్రభు ఆ చిన్న బిడ్డలు ఇద్దరు కొరకు నేను ప్రార్థిస్తున్నాను యేసయ్య. ప్రభు బిడ్డలతో ఉండండి నాయన, ప్రభు కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయన, మీకే సమస్త మహిమ నాయన. ఇంకా ప్రభు ఎంతమంది అయితే ప్రభు మరి మా బంధువులు ఉన్నారో ప్రతి కుటుంబాన్ని ప్రభు పేరు పేరున నా తండ్రి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను నాయన. అయా మీకే ప్రభు, అయా ప్రభు మరి ఎల్లవేళ నాయన మరి నా తండ్రి ప్రభు మరి దావీదు మహారాజు అంటున్నాడు కదా నాయన, నా ప్రార్థన ధూపం వల్ల నేను చేతులెత్తుట మరి సాయంకాలపు నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక అని నాయన. మరి నా ప్రార్థన ధూపము నాయన మరి నేను చేతులెత్తి ప్రార్థించుట నాయన, అయా సాయంకాలపు నైవేద్యములాగా నా తండ్రి అయా నీకు చేరుతుందని ప్రభా నేను విశ్వసిస్తూ ప్రభా నా ప్రార్థన ధూపాన్ని మీ బంగారు పాదముల దగ్గర పెట్టినైనా మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొనొచ్చు. నా ప్రభువును మీ ప్రియకుమారుడైన నా యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ యుతుల ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన ద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వము ఇప్పుడు సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్. May God bless you all abundantly.